నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నైపుణ్య విప్లవానికి తెలంగాణను హబ్గా మారుస్తామన్న సీఎం. హైదరాబాద్లో మైనర్ డిగ్రీ కోర్సులను ప్రారంభించిన రేవంత్. ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్ పెడ్లర్లుగా మారడంపై సీఎం ఆందోళన. మత్తు మహమ్మారిని తరిమేందుకు కలిసి రావాలని పిలుపు. 5 ఏళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న ఉత్తమ్. 12 లక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యమన్న మంత్రి. మూసీ నది ప్రక్షాళనకు సిద్దమైన రాష్ట్ర ప్రభుత్వం. మరోసారి నిర్వాసితుల వివరాలు సేకరిస్తున్న యంత్రాంగం. హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ ఆగ్రహం. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామని వ్యాఖ్య. జమ్మూ కశ్మీర్లో ప్రశాంతంగా రెండో విడత పోలింగ్. 50% పైగా నమోదైన ఓటింగ్. ఆసియా భవిష్యత్తుకు భారత్ చైనా బంధం కీలకం. విదేశాంగ మంత్రి జయశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు. హైడ్రాకు 169 మంది సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, హైడ్రాకి సిబ్బంది కేటాయింపులకు సంబంధించిన వివరాలు ఏంటి? హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా 169 మంది సిబ్బందిని పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మానవ వనరుల కొరతతో ఇబ్బంది పడుతూ పరిమిత సంఖ్యలోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి హైడ్రాకు ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర పురపాలక శాఖ ఇచ్చినటువంటి ప్రతిపాదనల మేరకు ఆర్థిక శాఖ కొత్తగా 33 విభాగాల్లో 169 పోస్టులను క్రియేట్ చేస్తూ సిబ్బందిని కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి కమిషనర్ స్థాయిలో ఒకరు, అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్లు 2 కాగా డిప్యూటీ సూపరింటెండెంట్ కి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి 5గురిని, 16 మంది ఇన్స్పెక్టర్లని, 16 మంది ఎస్ఐలని, అదేవిధంగా రిజర్వ్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు 3, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 60 మంది, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు 12, అసిస్టెంట్ ఇంజనీర్లు 10 మంది. ఇలా ప్రతి విభాగానికి సంబంధించి హైడ్రా ఏదైతే ఎదుర్కొంటుందో దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ ఆఫీసులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ప్లానింగ్ సిటీ ప్లానింగ్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ప్రభుత్వం హైడ్రాకు కేటాయిస్తూ ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూడా సిబ్బంది అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి వీటి సర్వేయర్ తో పాటు ఫారెస్ట్ కి సంబంధించి ఏదన్నా అటవీ శాఖకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా దానికి సంబంధించి కూడా 2 అధికారులను నియమించడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా ఒక సైంటిస్ట్ ను హైడ్రాకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్లు 3 తహసీల్దార్లను, 3 సర్వేయర్లను కూడా హైడ్రాకు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి డిప్యూటీ సెక్రటరీ ఫైనాన్స్ సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఒక అధికారిని హైడ్రా కోసం నియమించడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్లకు సంబంధించి అగ్నిబాబుకు సంబంధించి కూడా 12 మంది సిబ్బందిని డిప్యూటేషన్ మీద హైడ్రాకు కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే వీరంతా కూడా డిప్యూటేషన్ మీద హైడ్రాకు పనిచేయబోతున్నారు. వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలను కూడా పేర్కొంటూ ఫైనాన్స్ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో హైడ్రా ఇక మీదట మరింత దూకుడుగాను, మరింత పకడ్బందీగాను రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సిబ్బంది కేటాయింపుతో హైడ్రా ఒక పూర్తి స్వరూపాన్ని సంతరించుకోబోతుంది. గతంలో కేవలం పరిమిత సంఖ్యలో ఈవీడీఎంలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందితోనే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తాజాగా ఆర్థిక శాఖ సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హైడ్రా నగరంలో మరింత బలోపేతం అవుతుందనడానికి ఈ పోస్టులకు సంబంధించినటువంటి కూడా తెలుస్తుంది. దీంతో హైడ్రా మరింత స్థాయిలో దూకుడుగా వ్యవహరించబోతున్నట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు సతీష్.
మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వారికి 2 పడకల గదుల ఇళ్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అర్హులను నిర్ధారించేందుకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది ప్రాంతంలో రీసర్వే చేస్తోంది. గతంలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలు, నదీ గర్భంలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి 3 జిల్లాల కలెక్టర్లు నివేదిక సమర్పించారు. వాటి ఆధారంగా మొత్తం పరివాహక ప్రాంతంలో 16,000 నిర్మాణాలను గుర్తించారు. నదీ గర్భంలోనూ పెద్ద ఎత్తున నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. నదీ ప్రక్షాళనలో భాగంగా వాటిని తొలగిస్తే ఏళ్ల తరబడి నివసిస్తున్న నిరుపేదలు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా మొత్తం 3 జిల్లాల పరిధిలో 2,166 మంది నిర్వాసితులు ఉన్నట్లు నిర్ధారించింది. వారిని ఖాళీ చేయించడానికంటే ముందే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని నిర్ణయించింది. వారి వివరాలను మరోసారి పునఃసమీక్షించేందుకు 3 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు రంగంలోకి దిగారు. నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల ఆధార్ సహా ఇతర ముఖ్యమైన పత్రాలను సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో గండిపేట, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 4 బృందాలతో సర్వే జరుగుతూ ఉండగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 16 బృందాలతో సర్వే నిర్వహిస్తున్నారు. ఆ సర్వేల ఆధారంగా నిర్వాసితుల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు. ఈరోజు రాజేంద్ర నగర్ డివిజన్లో మనం ఇక్కడనే సర్వే స్టార్ట్ చేస్తున్నాము. రివర్ బెడ్లో ఉన్న స్ట్రక్చర్స్కి అది రెసిడెన్షియల్ ఉండొచ్చు, కమర్షియల్ ఉండొచ్చు, ఈ రోజు నుంచి సర్వే స్టార్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు మన టీం వాళ్ళే ప్రిలిమినరీ కలెక్ట్ చేశారు. అది కరెక్టా, ఎవరికి పేరు మీద ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్ ఇంటి ఇది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎవరికి పేరు మీద ఉంది, అవి డీటెయిల్స్ కలెక్ట్ చేసి అది సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్కి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో పాటు. అందులో మనం లోకల్ వాళ్ళకి కూడా చెప్తున్నాము, వాళ్ళే కరెక్ట్ డీటెయిల్స్ మనకు ఇస్తే మనకు రేపు కూడా సపోర్ట్ అవుతుంది అది ప్రాపర్గా అలాట్మెంట్ చేయడానికి. అది మనం స్టార్ట్ చేసాము. ఈరోజు ప్రిలిమినరీ టైంకి మనకి ఒక యాప్లో చేసాం, కానీ అది కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వలేకపోయాము ఆ టైంకి. ఇప్పుడే ప్రాపర్ డాక్యుమెంట్స్తో పాటు కలెక్ట్ చేస్తున్నాము, సో దట్ ఏదైనా తప్పు రాకుండా మనకి నేమ్తో సహా ఏజ్, ఆధార్ నెంబర్ అంతా కరెక్ట్ ఉండాలి. అది చేస్తున్నాము. డీటెయిల్స్ కలెక్ట్ చేసినాక మనకు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ పరంగా మనం డబుల్ బెడ్రూమ్కి ప్లానింగ్ చేస్తాం. అందుకే ఇదే సర్వే నడుస్తుంది మనకి. హైడ్రా ద్వారా పేదలు, మధ్యతరగతి వారి ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నారని, అవసరమైతే ఆ బుల్డోజర్లకు తాము అడ్డుగా నిలుస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఆక్రమణలు తొలగించాలన్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అమానవీయంగా చట్టాన్ని అపహాస్యం చేసేలా చేస్తున్న విచ్చలవిడి కూల్చివేతలను సుమోటోగా తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేటీఆర్ కోరారు. అవసరమైతే పార్టీ తరపున హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కలిసి ఫతేనగర్, కూకట్పల్లి ఎస్టీపీలను పరిశీలించిన కేటీఆర్ మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఎస్టీపీల పరిశీలనలో భాగంగా కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఫతేనగర్ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. ప్లాంటును పరిశీలించి అక్కడున్న ఇంజనీర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఎస్టీపీకి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. నాలా నుంచి వచ్చే మురుగునీరు, శుద్ధి ప్రక్రియ, శుద్ధి అనంతరం నీరు తదితరాలను పరిశీలించారు. ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే 100% శుద్ధి చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్, హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ పడిన తపనను ప్రజలకు మళ్లీ గుర్తు చేస్తామన్నారు. ఎస్టీపీలు పూర్తయి 100% మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాత మూసీలో చేసేదేముందన్న కేటీఆర్, మూసీ పేరిట జరుగుతోన్న బాగోతాన్ని బయటపెడతామని అన్నారు. ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది. అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో, ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన మురికి నీరంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే,
మీరిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. హైడ్రా కూల్చివేతలపైన స్పందించిన కేటీఆర్ ఏమాత్రం సమయం ఇవ్వకుండా పేదలు మధ్యతరగతి వారి ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నారని అన్నారు. ఆక్రమణలు తొలగించాలన్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పెద్దలకు నోటీసులిచ్చి పేదల ఇండ్లు కూలగొడతామంటే ఊరుకునేది లేదన్న కేటీఆర్ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. అవసరమైతే పార్టీ తరపున హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు, హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి. ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే, అది ఎఫ్టీఎల్ అని తెలిస్తే, బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీద చర్య తీసుకో. కొనుక్కున్నోళ్ళ మీద కాదు. పర్మిషన్ ఎవరిచ్చిండ్రు, ఎట్లిచ్చిండ్రు, తప్పు కాయిదాన్ని ఎవడు గుట్టిచ్చిండు, వాళ్ళ మీద చర్య తీసుకో. దమ్ముంటే ఆ పని చేయి. రెండవది, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు, 1.5 కోటి మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు. ఎవడు కడతాడా పైసలు? నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి? నీ ప్రభుత్వం ఇస్తుందా, బిల్డర్ ఇస్తాడా? ఆ తీసుకున్నోడు మంచిగానే ఉంటాడు, రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది, నువ్వు మంచిగానే ఉంటావు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఎవడు బాధ్యుడు? అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైడ్రా బాధితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్ అండగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది. ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము, తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు. జిహెచ్ఎంసీ ఆఫీసు, బుద్ధ భవను, మీ అన్నది ఇల్లు, మీ మంత్రుల ఇండ్లు, మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు, ఇవన్నీ కూడా మొదలు కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టు తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మళ్ళొకసారి చెప్తూ, మొదలు వాళ్ళకు తాళాలి, ఇళ్లకు పంపి దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించు, అటెన్క నువ్వు తొలగిస్తా అంటే కూడా వాళ్ళకి అవసరమైతే న్యాయపరంగా చట్టం పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినాకనే తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ, మూసీ భాగవతాన్ని కూడా గమనిస్తున్నాం, అందులో నీ అవినీతి ఆలోచనలు కూడా అన్ని కూడా చూస్తున్నాము, సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ 10 ఏళ్ల పాటు ప్రాంతీయ కుల విద్వేషాలు, మతపరమైన గొడవలకు అతీతంగా కేసీఆర్ పాలన చేశారని, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఫంక్షన్ ను కూడా నిర్వహించలేని పరిస్థితి ఉందని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసున్న ఆయన 10 నెలల్లో ఒక్క పాజిటివ్ కార్యక్రమం కూడా లేదని, పురపాలక శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎంకు హైదరాబాద్ నగరం అంటే పట్టింపు లేదని వ్యాఖ్యానించారు. నైపుణ్య విప్లవానికి తెలంగాణనే హబ్ కావాలని, ఆ దిశగా యువతను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు మినీ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టాలు ఉన్నా నైపుణ్యం లేక ఉద్యోగాలు రాక యువత గంజాయి, డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని, దీనిని అరికట్టేందుకు ఈ నైపుణ్య శిక్షణ కోర్సులను తెచ్చినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు గతం కంటే మిన్నగా అమలు చేయడం, కొత్తగా ఆలోచించడం కాదన్న రేవంత్, యువతకు నైపుణ్యం కల్పించి ఉపాధి కల్పించడమే ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అంశమని పేర్కొన్నారు. యువతకు నైపుణ్య కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం అవసరమైన నైపుణ్య శిక్షణ అందించే మినీ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వీటిని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది నుంచే శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకయ్యే ఖర్చు కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఎక్విప్ సంస్థ 2.5 కోట్ల చెక్ను ముఖ్యమంత్రికి అందజేసింది. BFSI కన్సార్షియం ప్రోగ్రాం వెబ్సైట్ ని సీఎం ప్రారంభించారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకుని 35,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం తెలిపారు. త్వరలో మరో 35,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అయితే హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరిపోదన్నారు. పట్టాలు తీసుకుని బయటకొస్తున్న యువతకు, పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు మధ్య అంతరం ఉందని, వీటిని పరిష్కరించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించామని, ITIలను ATCలుగా అప్గ్రేడ్
చేస్తున్నామన్నారు. గత పాలకుల్లో కొందరు డ్రగ్స్, చైన్ స్నాచింగ్ వృత్తి నైపుణ్యం అనుకున్నారని విమర్శించారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్, గంజాయి విక్రయించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. దీనిని అరికట్టేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు, గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది. ఇట్లనే పంజాబ్ రాష్ట్రం నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ పంజాబ్ లో ఈరోజు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. రాష్ట్రాన్ని అట్లా గాలికి వదిలేద్దామా? ఇలాంటి సందర్భంలో సమాజం అప్రమత్తమై ఉండాలి. ప్రభుత్వం ఒక్కటే అందరినీ నియంత్రించలేదు. సమాజం ఏదున్నా, ఎంత పెద్దవారున్నా మీకు అందుబాటులో వచ్చిన సమాచారాన్ని శాఖలకు సంబంధించిన అధికారులకు చేరవేస్తే మనం నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు రోల్ మోడల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బానిసలు అవ్వడమే కాకుండా అలాంటి వాళ్ళని సమర్థించే మాటలు కూడా కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ఇది సమాజం, ఇది మంచి. ఇలాంటి వ్యసనాల వైపు యువత ప్రయాణించొద్దు అని అంటే చదువుకున్న వాడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎవ్రీ ఇయర్ 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. చాలా ఆందోళనకరమైన అంశం. చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ పట్టా పొందే వాళ్ళకి కొంతమందికి రావడం లేదు. ఎందుకు అని అంటే అక్కడ టీచింగ్ స్టాఫ్ గానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ గానీ అప్ టు ద మార్క్ లేకపోవడం సమస్యలు ఉన్నాయి. కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము తథ్యము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. వృద్ధాప్య పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం కొత్తగా ఆలోచించడం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలిచ్చిన మొత్తాన్ని పెంచి ఇస్తారని, ఇదంతా సంక్షేమంలో భాగమన్నారు. యువతలో నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించడమే ప్రభుత్వాల ముందున్న కీలక బాధ్యత అని స్పష్టం చేశారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం ఆఫ్ వెల్ఫేర్ గొప్ప విషయం కాదు. ముఖ్యమంత్రి 1000 ఇస్తే నేను వచ్చినాక 2000 ఇచ్చిన, ఇంకొక ఆయన వస్తే 4000 ఇస్తాడు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో అంతకుముందు 1,00,000 ఇస్తే వచ్చేసారి 2,00,000 ఇస్తాం. ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు. ఓరు ఇందిరామ ఇల్లు అనొచ్చు, ఇంకొక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు. ఏముంది దీంట్లో? ఇది కాదు యాక్చువల్ గా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాల్సిందే. ఎనీ గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్ ని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్ కు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మీకు నేను మాట ఇస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం. ఈరోజు స్కిల్ రెవల్యూషన్ లో మనం ముందు ఉండాలి. ఎందుకంటే మోర్ దాన్ 50% పాపులేషన్ ఇస్ యూత్. దేశానికి లేనిదల్లా సాంకేతిక నైపుణ్యమే. ఆ సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి హైదరాబాదే ఒక హబ్ గా కావాలి. హైదరాబాదే అల్టిమేట్ డెస్టినీ కావాలి. హైదరాబాదే విశ్వ నగరంగా మారాలి. మీకు శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణలో భాగమే ఈ రోజు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినాం. $1 ట్రిలియన్ ఎకానమీని, తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మాది. రాబోయే 4 సంవత్సరాలల్లా 3 లక్షల కోట్ల బడ్జెట్ను 7 లక్షల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం తీసుకెళ్లేంత విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సపోర్ట్ తోని, మా కేబినెట్ కలీగ్స్ సపోర్ట్ తోని ముందుకెళ్తాం. గడిచిన 10 ఏళ్లు అధికారంలో ఉండి యువత కోసం ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు యువత ఉద్యోగ ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఆహో ఊహో అని మాట్లాడే కొంతమంది నాయకులు ఉంటారు బయట. 10 సంవత్సరాల కాలం పాటు ఏం చేయలే విద్యార్థులకు గాని, విద్యార్థినులకు గాని, యువతకు గాని. ఈ రోజు మా ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి గారు మేము ఉద్యోగ అవకాశాలు 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఎక్కడుంటే దాన్ని నింపే కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకో పక్షాన డిగ్రీలు చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని పరిశ్రమలకు అనుగుణంగా వారి నైపుణ్యం లేకపోవడంతో ఏ విధంగా వారి నైపుణ్యం పెంచాలని ఇంకో పక్షాన నైపుణ్యం పెంచే స్కిల్ యూనివర్సిటీ గానీ ఈ రోజు BFSI కన్సార్టియం ద్వారా నైపుణ్యాలు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటన్నిటినీ మర్చిపోయి 9 సంవత్సరాల కాలంలో ఏమి చేయలేని వారు, ఏం చేయని వారు మరొకసారి మాట్లాడుతూ ఉంటారు. ఈ మైనర్ డిగ్రీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందించనుంది. BFSI రంగంలోని ప్రముఖ సంస్థలు ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులను నేరుగా ఇంటర్వ్యూ చేసే వీలుంటుంది. తొలి ఏడాది ఈ కోర్సుల్లో 10,000 మంది శిక్షణ తీసుకోనున్నారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 54% పోలింగ్ నమోదైంది. శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బాల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు పటిష్ట భద్రత మధ్య ఓటింగ్ జరిగింది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. 239 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 3502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ కర్రా తదితరులు ఈ విడతలో పోటీలో ఉన్నారు. అమెరికా, నార్వే, సింగపూర్ తదితర 16 దేశాలకు చెందిన సీనియర్ దౌత్య ప్రతినిధులు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల తీరును పరిశీలించారు. బద్గాం జిల్లాలో ఓంపురా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి ఓటర్లతో మాట్లాడారు. మూడో విడతలో భాగంగా అక్టోబర్ 1వ తేదీన మిగిలిన 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. చైనా, భారత్కు మధ్య ఉన్న సంబంధాల గురించి విదేశాంగ మంత్రి జయశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న జయశంకర్ ఆసియా భవిష్యత్తుకు భారత్ చైనా బంధం కీలకమన్నారు. ఆసియా అభివృద్ధిలో భారత్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఆ కారణంగానే ఇరు దేశాల బంధం ప్రపంచ దేశాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందన్నారు. నేటి ప్రపంచ రాజకీయాల్లో భారత్ చైనా సమాంతరంగా అభివృద్ధి చెందడం ఒక ప్రత్యేక సమస్యగా మారినట్లు జయశంకర్ అభిప్రాయపడ్డారు. 1962లో జరిగిన వివాదం సహా చైనాతో భారత్ కఠినమైన చరిత్ర కలిగి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య మొత్తం 3500 కిలోమీటర్ల సరిహద్దు వివాదాస్పదంగా ఉందన్నారు. We saw that the Chinese, we were all in the middle of COVID at that time, if you remember, moved large number of forces in violation of these agreements to the line of actual control. And once troops were deployed very close up, which is very dangerous. So there was a clash and a number of troops died on either side. And that has since, in a sense, overshadowed the relationship. Because right now both sides have troops who are deployed forward. And when I said 75% of it has been sorted out, that's one part of the problem. And the main issue right now is the patrolling, but some of the patrolling issues need to be resolved. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ ఈ శాసనసభ కాలంలో పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ జలాశయాన్ని సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్థిక నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఉత్తమ్ సందర్శించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. కనీసం ప్రాజెక్టుకు నీటి వాటాను సైతం సాధించలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉదండాపూర్ రిజర్వాయర్ కింద R&Rకు 45 కోట్లు విడుదల చేశామని తెలిపారు.